హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటిది అని అంటే నా దగ్గర లంగావోణి లేదనమాట. అయితే నేను హనీని సంక్రాంతి సెలబ్రేషన్స్కి లంగావోణి లేకుండా లంగా బ్లౌజ్తోనే ఎలా సెట్ చేసి పంపించానో ఈ వీడియోలో చెప్తా. నా దగ్గర నిజం చెప్పాలంటే ఈ లంగావోనీస్ ఎప్పుడు కుట్టియలేదు. ఇంకా ఎక్కడ ఇప్పుడే కాదు కదా, వాళ్ళు కొంచెం పెద్దగా అయితే మనం లంగావోనీస్ కుట్టిస్తే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్ అనమాట. చిన్నప్పుడే లంగావోనీలు వేసేస్తే ఇంకా వాళ్ళు పెద్దగా అయినప్పుడు వేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా అన్నట్టుగా నేను కుట్టియలేదు. అయితే లంగా బ్లౌజ్ ఉండే, నేను దసరాకి తీసుకున్న లంగా బ్లౌజ్ అనమాట ఇది. బ్లౌజ్ పెద్దగానే ఉంటుంది కదా మనకి, కింది దాకా ఇక్కడ నడుము దాకా వస్తుంది కదా. దాన్ని నేను ఏం చేసిన అంటే బ్లౌజ్ని అటు ఇటు మొత్తం ఫోల్డ్ చేసేసిన. ఫోల్డ్ చేసి తర్వాత వెనక సైడ్ ఒక పిన్ను పెట్టిన, ముందు సైడ్ ఒక పిన్ను పెట్టేసిన. పిన్ను పెట్టేసి ఇంకా మనకి కిందికి జారకుండా, కిందికి రాకుండా పిన్ను పెట్టేసిన. అప్పుడు అది బ్లౌజ్ లాగా సెట్ అయిపోయింది కదా, మంచిగా మీకు కనిపిస్తుంది కదా బ్లౌజ్ లాగా సెట్ అయినట్టు. అట్లా బ్లౌజ్ లాగా సెట్ చేసేసి తర్వాత నా దగ్గర నెట్టెడ్ చున్నీ ఉండే, నేను ఆల్రెడీ రెండు తీసి పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా అకేషన్స్కి పనికి వస్తుంది కదా అని చెప్పేసి నెట్టెడ్ది రెడ్ కలర్ది ఒకటి, పింక్ కలర్ది ఒకటి, రెండు తీసుకున్నా. ఇంకా తీసుకోవాలి, ఒక రెండు మూడు తీసుకుంటే కలర్లో మనకి ఎప్పుడు ఏ అకేషన్ వచ్చినా వాళ్ళ దగ్గర ఉన్న లంగా బ్లౌజ్ తోటి పేరప్ చేసేసి వేసేయచ్చు లంగా ఓని ఇంకా అని చెప్పేసి ఇప్పుడైతే రెండు తీసుకున్నాం కదా. ఇంకా హనీకి అయితే ఓనీ పెట్టేస్తున్నా. మీకు ఇంకా మొత్తం కంప్లీట్గా రెడీ అయినాక సెట్ అయిందా లేదా అనేది కనిపిస్తుంది. ఇంకా ముందైతే కుర్చీలకు కూడా చిన్న కుర్చీ పెట్టి ముందట కూడా పిన్ను పెట్టేసిన. ఎందుకంటే తను డ్యాన్స్ చేసేటప్పుడు కానీ అటు ఇటు నడిచేటప్పుడు కానీ పోకుండా ఉండడానికి, అక్కడ మనకు లుక్ కూడా మంచిగా కనిపించడానికి ముందట పిన్ను పెట్టి కూర్చోబెట్టిన. తర్వాత శారీ ఇంకా పైన అది కూడా పళ్ళు కూడా పెట్టేసిన అనమాట. పెట్టేసి ఇంకా వాళ్ళనైతే గాజులు వేసుకోమంటున్నా. ఏదున్నా కానీ ముందు రోజే సర్ది పెట్టుకుంటా. ఆ రోజు అంటే అసలు సెట్ కాదు. ఎందుకంటే బస్సు 8:20 కల్లా వచ్చేస్తుంది వీళ్ళకి. ఇంకా కుట్టిని రెడీ చేసి, బంటిని రెడీ చేసి, తర్వాత హనీని రెడీ చేసే వరకు లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ముందు రోజు అన్నీ తీసి పెట్టేస్తే వీళ్ళు ఏదైతే వేసుకోగలుగుతారో ఆ గాజులు అట్లా వాళ్ళకి వేసుకోమంట. ఇంకా రెడ్ కలర్ ఆల్రెడీ నేను తీసి పెట్టినా కాబట్టి ఆ గాజులు వేసుకోమనగానే ఇద్దరు వేసుకున్నారు. తర్వాత నేను ప్రతిసారి ఏం బాగా మేకప్ చేయను. అంటే అనుకుంటారు మీరు చాలామంది ఏంటంటే అక్క బాగా మేకప్ చేస్తుంది, ఊకే చేస్తుంది అని అనుకుంటారు. కానీ అకేషన్కి మాత్రమే నేను లైట్ మేకప్ చేస్తాను అనమాట. అది కూడా బాగా హెవీగా కూడా కాదు. కొంచెం లాక్మే ఫౌండేషన్ ఉంటుంది కదా, ఆ ఫౌండేషన్ పెట్టగానే పౌడర్ ఉంటుంది కదా లాక్మే పౌడరు, అది పెట్టేస్తా అనమాట. మేకప్ పౌడర్ పెట్టేసి కాజల్ ఖచ్చితంగా పెడతా. కాటిక అయితే కొంచెం లుక్ ఉంటుంది కదా, కళ్ళకు కూడా మంచిగా చూడడానికి కూడా లుక్ ఉంటుంది. నాకు వీడియో తీయడానికి ఇక మా వారు ఉండేనో లేదో గుర్తులేదు నాకు, కానీ హనీ కుట్టి తీసింది. ఇంకా కొంచెం దగ్గర నుంచి చూసి ఉంటే మీకు మంచిగా మేకప్ చేసేది దగ్గర నుంచి కనిపించేది. ఇంకా నన్ను హనీని కవర్ అయ్యేటట్టు కుట్టి తీసింది. కుట్టికి రెడీ అయినప్పుడు హనీ తీస్తుంది, హనీకి రెడీ చేసేటప్పుడు కుట్టి తీస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా లిప్స్టిక్ అయితే పెట్టేసిన. లిప్స్టిక్ పెట్టేసి తర్వాత కళ్ళకు కాటిగా పెట్టేసి పైన ఐబ్రోస్కి కూడా అవి పెట్టేసిన అనమాట. ఐ లాషెస్ కూడా పెట్టేసిన. తర్వాత ఐబ్రో పైన కూడా కొంచెం లైట్గా ఐ లాషెస్ పెట్టి ఐబ్రోస్కి కూడా ఇది పెట్టేసిన తర్వాత ఇక్కడ టిక్లీ అయితే పెడుతున్నాను. మీకు మంచిగా ఇంకా దగ్గర నుంచి చూపిస్తే ఇంకెట్లా రెడీ చేసిన అనేది కనిపిస్తుంది. ఇంకా హనీకి అయితే ఫస్ట్ లంగావోని అయితే ఎప్పుడు వేయలేదు. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన అనమాట వేయడము. ఎందుకంటే అకేషన్స్ అవుతూ ఉంటాయి, ఇంకా వాళ్ళకి డ్యాన్స్కి తగ్గట్టు లంగావోనీస్ ఉండాలి కదా అన్నట్టుగా లంగావోని వేసుకురమ్మంటే నేను అప్పటిదప్పుడు అట్లా పేరప్ చేసేసిన. ఇంక ఇక్కడైతే ఒకటి చిన్న చోకు పెట్టిన, ఒకటి పెద్దది పెట్టిన. అయితే కొంచెం నిండురుగా మంచిగా కనిపిస్తుంది కదా, బోడ కనిపించకుండా. ఓన్లీ పెద్దదే పెడితే అది బోడ కనిపిస్తుంది అని చెప్పేసి చిన్నది కూడా ఒకటి పెట్టిన. తర్వాత కమ్మలు అవే ఉంచిన. అవి ఎందుకంటే అప్పటికి హనీకి అవి కుట్టించిన కమ్మలు అన్నట్టు. పెద్ద కమ్మలు పెట్టుంటే ఇంకా మంచిగా ఉండేది, కానీ కుట్టించిన కమ్మలు డైరెక్ట్ ఫోల్డ్ చేసినాయి, వెనక సైడ్ ఫోల్డ్ చేసినాయి అవి. అందుకే కమ్మలు వేరే పెట్టుంటే ఇంకా మంచి లుక్ వచ్చేది అని అనిపించింది. తర్వాత ఇక్కడైతే ఇంకా నేను వీళ్ళకి పూల జడ కూడా వేస్తున్నా. మీకు ఈ వీడియోలో పూల జడ కూడా ఎట్లా వేసినా చూపిస్తా. పూల జడ వేయాలంటే నార్మల్ జడ వేయొద్దు, ఫస్ట్ పైనుంచే స్టెప్ జడ వేసుకుంటూ రావాలి. పైనుంచి స్టెప్ జడ వేస్తే ఇంకా నీట్గా మంచిగా కనిపిస్తుంది అనమాట. వీళ్ళకి ముందట కూడా మంచిగా హెయిర్స్ కూడా వాళ్ళకి దూసినప్పుడు ముందట హెయిర్స్ కూడా ఇట్లా వస్తాయి, స్టైల్గా వస్తాయి, పఫ్ వస్తుంది కదా, పఫ్ లాగా వచ్చి తర్వాత ముందట కూడా స్టైల్గా హెయిర్స్ ముందు కొన్ని తీసేస్తే ఇంకా మంచిగా కనిపిస్తారు. స్టెప్ జడ వేసేస్తున్నా. స్టెప్ జడ వేసేసి ఇంకా కింద నుంచి సవరం అటాచ్ చేసేస్తున్నా. నా దగ్గర నేను వీళ్ళ కోసం 2 సవరాలు తీసుకున్నా, ఎప్పటికీ ఉంటాయి అన్నమాట. అవి ఒకసారి తీసుకునే ఖరాబ్ అయిపోయేసరికి ఇంకా 2 సవరాలు మళ్ళీ తీసుకున్నా.
ఏదైనా సరే మనీ ఖర్చు పెట్టండి, ఏది ఫ్రీగా రాదు కదా. ఇక అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం మనీ అయినా సరే ఏముందిలే అక్క వీడియో పెడుతుంది మనీ వచ్చేస్తాయి అని అనిపిస్తుంది. కానీ ఒక్కటి చెప్పనా, ఈ వీడియో పెడితే నాకు కనీసం ఒక 200 రూపాయలు కూడా రావు. ఎందుకంటే వ్యూస్ నాకు ఒక 3-4 వేలు మంది చూస్తే 4,000 మంది చూస్తే $2 వస్తాయి. $2 అంటే 90 రూపాయలు వేసుకోండి, అంటే 200 కూడా దాటుతలేవు కదా. అట్లా అనమాట. ఇంకా నేను ఖర్చు అయ్యేది అయ్యో ఖర్చు అవుతుంది కదా అని అనుకోను. వాళ్ళకి అవసరం ఉన్నాయి చేస్తాను అనమాట. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అలా ఆల్రెడీ స్కూలింగ్ అయిపోతుంది అనేది, ఇంకొక 3 ఇయర్స్ అయితే స్కూలింగ్ అయిపోతుంది. తనకు అన్నీ గుర్తుండిపోవాలి కదా, మమ్మీ ఇలా రెడీ చేసింది నాకు అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే అది పెట్టేసిన, సౌరం మంచిగా వేసేసిన, కింది దాకా వేసి సగానికి హెయిర్ స్లీవ్ చేసిన. తర్వాత నా దగ్గర కొప్పుకి మనం పెడతాం కదా పూలది, అది ఉండే, అది కూడా పెట్టేసి మీదికెళ్ళి ప్లాస్టిక్ పువ్వులు ఉంటాయి కదా, ప్లాస్టిక్ పువ్వులు అయితే రోజంతా వాడిపోకుండా ఉంటాయి మంచిగా. అందుకే ప్లాస్టిక్ పువ్వులే సెలెక్ట్ చేసుకున్నా. నార్మల్ పువ్వులు పెట్టొచ్చు, కాకపోతే వాళ్ళకు ఈవినింగ్ వరకు ఉంటుంది సెలబ్రేషను. అందుకే నేను ఏం చేసిన, నా ప్లాస్టిక్ పువ్వులు మీద నుంచి కవర్ చేసిన. ఫస్ట్ జడకు పెట్టేది అది పెట్టేసి, కప్పులాగా పెట్టేసి దాని తర్వాత మీదకి వెళ్ళి ప్లాస్టిక్ పూలు పెట్టి, మన యూపిన్స్ ఉంటాయి కదా, యూపిన్స్ అన్నీ టైట్గా ఇక బయటికి రాకుండా పెట్టేసిన. హనీ మార్నింగ్ ఎట్లా పోయిందో ఈవినింగ్ వరకు అట్లనే వస్తుంది, కానీ కుట్టియే కొంచెం తేడాగా వస్తుంది. మొత్తం అన్నీ ఇప్పుకొని ఒక చంద్రముఖిలాగా, ఒక నాగవల్లిలాగా అట్లా రెడీ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. మొత్తం తీసుకొని ఇక చిప్పిరి దానిలాగా వస్తుంది. ఇక్కడైతే ఇంకా అన్ని యూపిన్స్ పెట్టేసిన తర్వాత జడకి బోసిపోకుండా బొడ కనిపించకుండా ఫ్లవర్ పెటల్స్ తెప్పించిన అనమాట, రోజ్ ఫ్లవర్ పెటల్స్. అవి పెట్టేస్తున్నా. అవి ఆగవి, యాక్చువల్గా చెప్పాలంటే అవి ఆగట్లేదు. అందుకే వాటిని ఏం చేసినా, పెట్టిన తర్వాత మళ్ళీ థ్రెడ్తోనే దేనిది దానికి కట్టినా అనమాట, లేకపోతే అవి మధ్యలో ఎక్కడో ఊడిపోతాయి. వాటిని కూడా నేను అన్నీ కొనుక్కరమ్మన్నా మా వారిని, ఆయన అవి కూడా తీసుకొచ్చారనమాట. నేను ఎక్కువ ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్కి ఎక్కువ ఇట్లా వీళ్ళని రెడీ చేస్తాను. నార్మల్గా దసరా సెలబ్రేషన్స్కి అయితే నార్మల్గానే పంపిస్తాను, కానీ సంక్రాంతి సెలబ్రేషన్ ఇంకా మంచిగా జరుగుతుంది. వీళ్ళకి ముగ్గులు వేస్తారు, తర్వాత డ్యాన్స్లు ఉంటాయి అని చెప్పేసి ఇంకా మంచిగా రెడీ చేస్తా. ఇక్కడైతే అన్ని రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అవి జడ బోసిగా కనిపించకుండా అన్నీ అక్కడక్కడ పెట్టేసి, అన్నీ మళ్ళీ అవి బయటికి రాకుండా అన్నీ దారంతో కట్టేసి పెట్టేసిన. చూస్తున్నారు కదా మీరు, పూల జడ కూడా ఎంత మంచిగా వచ్చిందో. పూల జడ వేసిన తర్వాత ఇంకా మనకి బోసుకు కనిపించకుండా మంచిగా నా దగ్గర కాగడాలు ఈ సీజన్లో బాగా పూస్తాయి అనమాట. ఆ కాగడాలన్నింటినీ అల్లి ఇక వీళ్ళకంటే ఎక్కువ ఏం కాదు కదా, ఒక్కరోజు కొంచెం పేషెన్స్ తోటి ఏదైనా కానీ ఓపిక తెచ్చుకొని చేయాలి పిల్లలని. అంటే మనం ఇది ఎందుకులే అనుకుంటే అది అట్లనే ఉంటుంది. నాకు ముగ్గురు అయినా సరే నేను ఏదైనా వాళ్ళకి ఓపికతోటి చేస్తాను అనమాట. ఇంకా ముందు రోజే నేను ఫ్లవర్స్ ఇద్దరికి అల్లేసిన, చెట్లు మధ్యలో ద్రావణం పెట్టేసి, మన ఫ్లవర్స్లో అల్లే ఉంటాయి కదా ఆకులు, అవి పెట్టేసి అల్లేసి మంచిగా నీట్గా పూల జడ కూడా హనీకి వేసేసిన. చూస్తున్నారు కదా, ముందట కొంచెం హెయిర్స్ రాకుండా ఇట్లా బోడ కనిపించకుండా ముందట కొంచెం తీసిన అనమాట, హెయిర్స్ తీసి తర్వాత పాపడి బిల్ల ఉంటే అది కూడా పెట్టేసిన. తర్వాత మీకు హనీ మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా ఎట్లా ఉందనేది కూడా కనిపిస్తుంది. ఇంకా కమ్మలు పెట్టుంటే ఇంకా మస్తు ఉండేది, ఇంకా లుక్ ఇంకా బాగుండేది అనమాట. అవి హనీకి ఒక కమ్మ కిందికి అయి ఉండే, దాన్ని నేను మళ్ళీ ప్రెషర్ అది ఉంటుంది కదా, వాళ్ళు కుడతారు కదా కమ్మలు, ఆ కమ్మతో కుట్టి వెనుక ఫోల్డ్ చేయించిన అనమాట. దానివల్ల హనీకి అవే కమ్మలు ఉంచాల్సి వచ్చింది. ఇంకా అవే కమ్మలు ఉంచేసిన. పాపడి బిళ్ళ పైన అటు ఇటు జరగకుండా క్లిప్స్ కూడా పెట్టేసిన అనమాట. బంటి చూడండి పొద్దున్న ఇది తిను మమ్మీ అని తెచ్చిస్తున్నాడు, నాకు వద్దురా నువ్వు వెళ్ళు అని అంటే ఇక కొంచెం కోప్పడేసరికి ఇటు నాకు ఇచ్చే అని చెప్పేసి పక్కన పెట్టేసిన అనమాట. ఇంకా బంటిని కూడా రెడీ చేయాలి వాళ్ళది. ఇంకా అది ఇందులో యాడ్ చేయట్లేదు నేను, నా దగ్గర ఉన్న లంగా బ్లౌజ్ తోటి నేను లంగావోని ఎట్లా చేసి లంగావోని లాగా సెట్ చేసి ఎట్లా రెడీ చేసి పంపించిన, అట్లాగే పూల జడ ఎట్లా వేసిన అనేది ఈ వ్లాగ్లో అనమాట. చూడండి దగ్గర నుంచి మీకు హనీని, ఇంకా మొత్తం వడ్డానం కూడా పెట్టిన తర్వాత హనీ లుక్ చూడండి ఎంత బాగుందో. అసలు లంగా బ్లౌజ్ లాగా అనిపిస్తుందా, లంగా ఓనిలా మంచిగా ఉంది కదా. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.